కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి నుండి మనం జాలి పొందాలనుకుంటాం, దయ పొందాలనుకుంటాం, ప్రేమ పొందాలనుకుంటాం కదా. ఇలా చాలా ఉంటాయి. కొంతసార్లు ఎదుటి వ్యక్తి మనల్ని బెదిరించవచ్చు, కొట్టచ్చు, వేధించవచ్చు, ఏడిపించవచ్చు, లేదా ఎదుటి వ్యక్తి మనల్ని చూసి ఏడవచ్చు, బాధపడవచ్చు, పాపం అనవచ్చు, జాలిపడవచ్చు. ఇన్ని రకాలు ఉంటాయి. అయితే ఎదుటి వ్యక్తి సానుభూతి పొందాలంటే ఏం చేస్తాం? మనం పైసలు అడుకోవాలంటే పేదవాళ్ళ నటించడము, మన బాధలు చెప్పుకుంటాము, దీనంగా కనిపిస్తాము, హెల్త్ బాగలేదని చెప్తాము, లవ్లో ఫెయిల్ అయ్యని చెప్తాము. ఒక ప్రియురాలని పొందాలంటే ఏం చేస్తాము? నిన్ను ప్రేమిస్తున్నాను, నాకెవరు లేరు, తల్లి లాంటి దానివి, నాకెవరు లేరు, ఇది ఎన్నో మాటలు చెప్తాం కదా వాళ్ళ సానుభూతి పొందడానికి. అలా కొన్నిసార్లు ఎదుటిని బెదిరిస్తాం, భయపెట్టిస్తాం, కొన్నిసార్లు నవ్విస్తాం. కొందరు మనల్ని చూసి నవ్వుతారు, ఎగతాళిగా నవ్వుతారు. కొందరిని నవ్విస్తాం, సంతోషపెడతాం, నమస్కారం పెడతాం, భయపెట్టిస్తాం, జాలి చూపిస్తాం. కొందరు ఎగతాళి చేస్తారు మనల్ని, మనము కూడా నవ్వుల పాలవుతాం. ఇన్ని రకాలు ఉంటాయి కదా. మన అవసరాలను బట్టి అన్ని రకాలుగా మనం మార్చుకుంటాం, మనల్ని మనం మార్చుకొని ఎదుటి వ్యక్తి మారేలాగా చేసుకుంటాం కదా. కంటెంట్ అనేది ఇలాంటిది అనమాట. ప్రేక్షకుల నుండి ఇన్ని రకాలుగా స్పందన కలిగించాలి, బాధ కలిగించాలి, డబ్బు పోయినట్టు చేయాలి, ఆరోగ్యం పోయినట్టు చేయాలి, చనిపోయినాడని మన గురించి మనమే వేరే వాళ్ళ ద్వారా చెప్పించుకోవాలి. అరే పాపం అని వాళ్ళు జాలి పడతారు కదా, మనకు గుర్తింపు వస్తుంది, పాపం అని జాలి పడతారు. సో ఇన్ని విధంగా మనం హైలైట్ అవుతూ ఉంటాం కదా. జాలి, దయ, క్షమ. కొన్నిసార్లు భయపెట్టించి విజయం సాధిస్తాం, కొన్నిసార్లు భయపడ్డట్టుగా పారిపోతూ వానికి సంతోషం కలిగిస్తాం, నమస్తే పెడతాం. నమస్తే పెట్టడం అంటే మెహర్బాన్ చేస్తాం, ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడానికి. కొన్నిసార్లు బెదిరిస్తాం, మనల్ని మనం నిరూపించుకోవడానికి, వాడిని ఓడించడానికి. ఇన్ని భావాలు ఉంటాయి కదా. ప్రేక్షకుల నుండి ఇన్ని రకాల స్పందనలు కలిగించి, ఇప్పుడు టికెట్ పెట్టి సినిమాకి వచ్చిన వానికి ఇన్ని రకాలుగా వానికి సంతోషం కలిగించాలి, కానీ ఎక్కడ బాధ కలిగించద్దు కదా. ఇగో ఇన్ని రకాల రసాలు వాళ్ళకు. శృంగారం, అమ్మాయి అందంగా తయారైతే అందరూ శృంగార భావం కలుగుతుంది. కొన్నిసార్లు మదర్ లాంటి అమ్మాయిని చూస్తే తల్లిలాగా ఉంది, మా అమ్మ లాంటి దాని అంటాం, అని కొడుకునమ్మ అంటాం. అలాగే ఇంకొందరు ఆడవాళ్ళని చూస్తే ఆంటీ రాబోయ్ సూపర్ ఉన్నది అంటాం, ఆ పోరి మస్తున్నదిరా అంటాం. పోరి కూడా స్టైల్గా తయారైతే ఆ పోరి అందరు అబ్బాయిలను ఆకర్షించడానికి అమ్మాయి శృంగార డ్రెస్లు వేసుకుని అమ్మాయి కనిపిస్తుంది. మనం కూడా హీరోగా కనిపించి అమ్మాయిలను ఆకట్టుకోవాలనుకుంటాం, ఆంటీలను పటాయిస్తాం. కొంతసార్లు తల్లి లాంటి దానివని ఆడవాళ్ళను కొడుకులాగా తయారవుతాం. ఇన్ని రకాలు ఉంటాయి కదా. ఇన్ని రకాలు టికెట్ తీసుకొని వచ్చి ఆడియన్ను సంతోషపెట్టడానికి ఇన్ని రకాలు ఉంటాయి, కానీ ఎక్కడ బాధ పెట్టకుండా వాళ్ళకు సంతోషం కలిగించేలాగా మనం రూపొందిస్తాం కథ అనమాట. కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. మీరు సొంతగా వట్టిగా క్రియేట్ చేయాలి, సొంతగానే ఎక్కడ ఉండదు కానీ అలా చేయాలన్నమాట. అలా భ్రమ కల్పించాలి. ఇప్పుడు ఒకడు ఆఫీసర్ ఉన్నాడు, పై ఆఫీసర్ ఏం చేస్తాం? సార్ 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 అంటాం మాటకు, మీరు హీరో సార్, సార్ మీరు కింగ్ సార్ అంటాం కదా వాడిని సంతోషపెట్టడానికి. ఒక ఉపాధ్యాయుడు కనిపిస్తే సార్ నమస్తే సార్ అంటూ భక్తిగా నమస్కారం పెడతాం, వాడు సంతోషపడడానికి. గర్ల్ ఫ్రెండ్ వస్తే హీరోలాగా చేస్తాం, హీరోలాగా తయారయ్యి ఆమెను సంతోషపెడతాం, మనం గొప్ప రావడానికి చేస్తాం. కొందరు నవ్విస్తాం, ఫ్రెండ్స్ జోకులు చేసుకుంటాం. కొన్నిసార్లు భయపెట్టిస్తాం, అమాయకులను చూసి భయపెట్టవచ్చు, కొందరిని బెదిరియచ్చు. ఇన్ని రకాలు ఉంటాయి కదా. మూమెంట్ని బట్టి అలా ప్రవర్తిస్తుంటాం కదా. మన వెసులుబాటు బట్టి, మనుషుల తీరుని బట్టి చేస్తాం. ఇప్పుడు ఆడియన్ కూడా ఇన్ని రకాలుగా మెస్మరైజ్ చేయాలి, అంటే ఇన్ని రకాలుగా వాళ్ళని సంతోషపెట్టాలి, ఆశ్చర్యానికి లోన్ చేయాలి, తమాషా చేయాలి, నవ్వించాలి, మ్యాజిక్ చేయాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళను బ్లేమ్ చేయడం కానీ, వాళ్ళు పైసలు నష్టం చేయడం కానీ, అరే వేస్ట్ రా ఈ టికెట్ పెట్టుకొని ఎందుకు వచ్చినా అని అనిపించే విధంగా ఉండకుండా మనం నేమ్ సంపాదించుకోవాల్సి ఉంటుంది కదా. అలా చేస్తేనే మన వీడియో చివరి దాకా చూస్తారనమాట. చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సినిమాలో ఎలా అయితే ఆడియన్స్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయరు కదా. ఇప్పుడు మగవాళ్ళ సినిమాను ఎక్కడ కూడా మగవాళ్ళకు డిసప్పాయింట్ చేయకుంటేనే కదా చిరంజీవి సినిమా చూస్తారు, వెంకటేష్ సినిమా చూస్తారు. అదే టీవీ సీరియల్లో మగవాళ్ళని కొడతారు ఆడవాళ్ళు, ఎందుకంటే ఆడవాళ్ళని హైలైట్ చేయడానికి. ఎందుకంటే అది టీవీ సీరియల్లో ఆడవాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకు సంతోషం కలిగించేలాగా మగవాళ్ళని కొడుతూ ఆడవాళ్ళని హైలైట్ చేస్తారు. అలాగే సినిమాలో అయితే మగవాళ్ళు వస్తారు కాబట్టి హీరోయిన్లను టీజ్ చేసినట్టు, హీరోయిన్ డ్రెస్ మార్చినట్టు, డ్రెస్ చేంజ్ చేసినట్టు, అందం చూపెట్టినట్టు జోకులు, ఒకటి రొమాంటిక్ సాంగ్, శృంగారం అన్నీ ఉంటాయి. ఇట్లా ఆడియన్స్ని సంతోషపెట్టేలాగా సినిమా తీస్తారు కదా. మీ యూట్యూబ్ వ్యూస్ కూడా మీరు సంతోషపెట్టడానికి ఇలా రకరకాలుగా నాటకాలు ఆడండి, కంటెంట్ ఇలా తయారు చేయండి. అలాగే కొందరిని మనం భయపెట్టిస్తుంటాం కదా. చాటుకుంటే దయ్యం వస్తుందని పిల్లల్ని భయపెట్టిస్తాం, కాళ్ళని దయ్యం ఉందని భయపెట్టిస్తాం, పిల్లల్ని భయపెట్టిస్తాం, ఎవరినో భయపెట్టిస్తుంటాం కదా. సినిమా అంటే అలాంటిది, ఒక కంటెంట్ అంటే అలాంటిది, కథ అంటే అలాంటిది. అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఇసుకలో మనుషులు అడుగులు పడ్డాయి అంటే ఏంది? అక్కడ మనిషి పోయినట్టే కదా. అప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరో నడిచిపోయి ఇల్లు అని తెలుస్తుంది. అలాగే ఆడ జంతువులు అతులు పడితే జంతువు పోయింది అనుకుంటాం. అలాగే దొంగతనం జరిగిందంటే ఆడ వస్తువులు పోవడము, చిందరవందర పడడము, తాళం పగల కొట్టడం, ఇవి చూసి దొంగతనం జరిగిందంటాం. వస్తువులు లేకుంటే ఆడ తాళం పగల కొట్టుంటే దొంగతనం జరిగింది అని ఆడ తెలుస్తుంది. నేరం జరిగితే నేరస్తుల అచ్చులు, కాళ్ళ అచ్చులు అవన్నీ తెలుస్తాయి కదా. దాన్ని బట్టి నేరస్తుడు ఎవడో తెలుసుకుంటాం కదా. అలాగే
ఇప్పుడు ఈ రసాలు ఇన్ని ఉన్నాయి చూసినామా, భయము, భయపెట్టడము, ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడము, హేళన చేయడము, లేదా మనం నవ్వుల పాలు కావడము, ఒకరు మనల్ని నవ్వుల పాలు చేయడము, మనల్ని ఒకరు భయపెట్టించడము, లేదా శృంగారం కలిగించడం ఒక అమ్మాయి చేత ఒకరికి, లేదా ఒక అమ్మాయి ఇతరులను ఆకట్టుకునేలాగా శృంగారపరంగా డ్రెస్సులు వేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే మనం అందంగా తయారయ్యి హీరోలాగా తయారై ఆడవాళ్ళని ఆకర్షించడము, పడాయించడము చేస్తాం. అలాగే ఆడవాళ్ళని చూసి నా తల్లి లాంటి దానివి అని అంటాం. కొందరు ఆంటీ అని ఆమెకు లైన్ వేసుకుంటాం, కొందరికి కొడుకు లాంటి దానివి అంటాం, కొందరు నా కొడుకు లాంటి దానివి అని కొందరు అంటారు. ఇన్ని రకాలుగా ఉంటాయి కదా. ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి, కలిగిస్తూ ఉంటారు, పొందుతూ ఉంటాం, కలిగిస్తూ ఉంటాం, వాళ్ళు చేస్తాం కదా. ఈ అచ్చులు ఏవైతే ఇప్పుడు దొంగతనం జరుగుతాడ, దొంగతనం యొక్క ఆనవాళ్ళు ఉంటాయి, దొంగల చేతి వేలి ముద్రలు ఉంటాయి, ఆ ఇసుకలో నడిస్తే మనిషి నడిచిన పాదముద్రలు ఉంటాయి. వాటిని చూసి ఇలా మనిషి నడిచిన ఏదో గుర్తుపడతామో, ఇవన్నీ అలాంటివి అన్నమాట. ఈ భయము, భయపెట్టించడం, ఎదుటిని సంతోష పెట్టించడం, ఇవన్నీ కూడా అలాంటివి. అందుకోసం చేసే ప్రక్రియలు అనమాట. ఈ కథ, సినిమా కథ, కంటెంటు ఏదైనా కూడా ఇతరులను ఈ విధంగా మెస్మరైజింగ్ చేస్తాం, అంటే సంతోషం కలిగేలాగా చేస్తాం అన్నమాట. ఓకే, అదనమాట. దాని యొక్క జాడలే ఇవన్నీ. అంటే బాధపడము, భయపెట్టించడం, ఏడిపించడం, సినిమాలు ఏడుపు సినిమాలు వస్తాయి కదా, ఇలా కలిగిస్తూ ఉంటాం అన్నమాట. అంటే సినిమా కథ ద్వారా ఇలా కలిగిస్తూ ఉంటారన్నమాట. ఓకే, అంటే ఏడుపు అంటే ఏంది, ఆడ ఏడుపు సన్నివేశం వస్తేనే మనం ఏడుస్తున్నాం, ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సినిమాని భయపెట్టిస్తూ ఉంటారు, ఆడ భయం కలిగించే సన్నివేశం, ఫైటో లేకుంటే దయ్యమో హర్రరో ఫైటింగో ఉంటేనే కదా ఆడియన్స్ భయపడతారు. ఇలా చేయడానికి అక్కడ కంటెంట్స్ అలా పెడతారు అనమాట. ఓకే, అదొక మ్యాజిక్ అనమాట. కంటెంట్ ఇలా చేయండి, అప్పుడు అదొక తమాషా అనమాట. ఆడియన్స్ కన్నీళ్ళు పెట్టించవచ్చు, సంతోష పెట్టించవచ్చు, నవ్వించవచ్చు, ఏడిపించవచ్చు, భయపెట్టించవచ్చు, బెదిరించవచ్చు. ఏది ఏమైనా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా, వాళ్ళని ఎక్కడ నిరసన వ్యక్తం చేయకుండా వాళ్ళను చేస్తే అప్పుడు చివరి దాకా చూస్తారంటే వీడియో.